Let's see how to reverse a string. Okay, reverse a string అనేది కామన్ క్వశ్చన్ ఫర్ ఫ్రెషర్స్ అందరికీ కూడా రివర్స్ స్ట్రింగ్ పక్కా అడుగుతారు. ఏ కంపెనీలోకి వెళ్ళినా కానీ బేసిక్ క్వశ్చన్ ఇది ఒకటి. కానీ దీన్ని మీరు ఎలా లైక్ ఒక డిఫాల్ట్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే లూపింగ్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే రికర్షన్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఎలా అయినా అడగచ్చు. ఓకే, ఫస్ట్ వాళ్ళు మీకు ఒక డిఫాల్ట్ మెథడ్ని యూజ్ చేసి చేయాలి అని అన్నారు అనుకోండి, స్ట్రింగ్ బఫర్ యూజ్ చేస్తాం. అప్పుడు స్ట్రింగ్ బఫర్లో ఆల్రెడీ మనకి రివర్స్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ రివర్స్ అనే మెథడ్ తోటి డైరెక్ట్ ఆటోమేటిక్గా నువ్వు పాస్ చేసిన స్ట్రింగ్ని రివర్స్ చేసి ఇచ్చేస్తుంది నీకు. ఓకే, దెన్ అలా కాదు, నాకు మాన్యువల్గా లూపింగ్స్ యూజ్ చేసి చేయాలి అని అన్నప్పుడు ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకోండి. ఎంటీ స్ట్రింగ్ తీసుకొని ఒక ఫర్ లూప్ రాసుకొని ఇంట్ ఐ ఈక్వల్స్ టు ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని రివర్స్ నుంచి లూపింగ్ చేసుకోండి. ఎప్పటిదాకా? టిల్ ఐ ఈక్వల్స్ టు 0 అయ్యేదాకా. ఓకే, దెన్ ఐని ప్రతిసారి డిక్రిమెంట్ చేయండి. ఓకే, దెన్ రివర్స్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు ఈచ్ రివర్స్ క్యారెక్టర్ని మన అడిషనల్ ఏదైతే మనం తీసుకున్నామో ఆ స్ట్రింగ్కి కన్కాటినేషన్ చేసేసి దాన్ని రిటర్న్ చేయండి. ఓకే, ఇది లూపింగ్. దెన్ ఇంకోటి ఏంది, మనకు రికర్షన్లో ఎలా పనిచేస్తుంది? సో రికర్షన్ ఎప్పటిదాకా అవ్వాలి? ఈ స్ట్రింగ్ అనేది ఎంటీ అయితే డైరెక్ట్ రిటర్న్ చేసేయండి, లేకపోతే రికర్షన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. ఓకే, మెథడ్ 3. ఈ మెథడ్ 3లో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి 1. ఓకే, ఈ ఆబ్జెక్ట్ని తీసుకుంటాను ఇక్కడ నుంచి. ఓకే, 0 ఇండెక్స్ కాకుండా 1 ఇండెక్స్ నుంచి టోటల్ స్ట్రింగ్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఆ 1 ఇనిషియల్ ఇండెక్స్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఇండెక్స్ని నేను ఆ 0th ఇండెక్స్ని ఎండింగ్లో పెడుతున్నాను. ఓకే, ఎండింగ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే 1/1 మనకి రివర్స్ వచ్చేస్తుంది. అట్లా 1/1 రివర్స్ వచ్చేసరికి మన దగ్గర ఉన్న స్ట్రింగ్ ఎంత ఉంటుంది, లాస్ట్కి ఎంటీ అయిపోయింది. సో రిటర్న్ అయిపోయింది మనకి. ఇప్పుడు మనం ప్రతి ఒక్క రాసిన మెథడ్ని ప్రింట్ చేసుకున్నాం. బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మీరు మూడిట్లలో ఏ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ఫ్లెక్సిబుల్ బేస్ మీద మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం? మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3, 3 మెథడ్స్ రాసుకున్నాం. ఆ 3 మెథడ్స్ని ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం. ఓకే, లెట్స్ సీ ద అవుట్పుట్. మనకి ఇప్పుడు 3 మెథడ్స్కి కూడా సేమ్ రివర్స్ అయింది స్ట్రింగ్. ఓకే, రివర్స్ అయింది కదా. ఇప్పుడు మీకు వాళ్ళు డిఫాల్ట్ మెథడ్ యూజ్ చేసి చేయమంటే స్ట్రింగ్ బఫర్ యూజ్ చేసుకోండి, అక్కడ రివర్స్ మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని రివర్స్ చేయొచ్చు. లేదు మాన్యువల్గా చేయాలి అంటే స్ట్రింగ్ని రివర్స్ నుంచి లూపింగ్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు రికర్షన్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే ఈచ్ అంటే ఇనిషియల్ 0 ఇండెక్స్ నుంచి కాకుండా దాని ఫర్దర్ ఇండెక్స్ 1 ఇండెక్స్ నుంచి ఎండ్ పాయింట్ దాకా మీరు ఆ రికర్షన్ని కంటిన్యూ చేయండి. ఎప్పటిదాకా స్ట్రింగ్ ఎంటీ అయ్యేదాకా రికర్షన్ని కంప్లీట్ చేయండి. ఏదైతే క్యారెక్టర్ 1 ఉందో లైక్ 0లో ఉందో 0th ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని వెనుకకు తెచ్చుకుంటూ యాడ్ చేయండి. అప్పుడు ఏమవుద్ది, ఉన్న స్ట్రింగ్ అంతా రివర్స్ అయిపోయింది. ఓకే.